99 టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. వెస్ట్ బెంగాల్లో 90%, అలాగే తమిళనాడులో 84.51% నుంచి 85% వరకు పోలింగ్ నమోదైనట్టు రికార్డు స్థాయిలో పోలింగ్. ఇది నిజంగా ఏంటంటే ఇట్స్ ఎ వరీడ్ ఫ్యాక్టర్ ఫర్ ది ట్రెజరీ బెంచెస్. పాలక పక్షాలకి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం, ఓటింగ్ శాతం పెరగడం అనేది. రైట్, మనం ముందరే ఊహించినట్టే వెస్ట్ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కుమార్గంజ్ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి శుభేందు సర్కార్ మీద పోలింగ్ బూత్ బయటే దాడి జరిగింది. అలాగే అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ వాహనం మీద రాళ్ల దాడి, అండ్ ఇంకా దాంతోపాటు ఏజేయూపీ కార్యకర్తలకి తృణమూల్ కార్యకర్తలకి మధ్య ఘర్షణ జరిగింది. నోడా ప్రాంతంలో ఆయన అభ్యర్థి హుమాయూన్ కబీర్ వాహనాల మీద కూడా దాడులు జరిగినాయి. ఆయన్ని బీజేపీ బి టీమ్గా అభివర్ణిస్తూ దాడులకు దిగారు. సరే, తమిళనాడులో 234 స్థానాల వరకు జరిగిన దాంట్లో పోలింగ్ చూసాం. ఎక్కువగా ప్రశాంతంగానే జరిగింది. ఓవరాల్గా ఈ 90%, 85% ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు నర్రెడ్డి తులసిరెడ్డి గారు. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్తే అండి. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అలాగే విజయకృష్ణ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ డాక్టర్ తులసిరెడ్డి గారు, వెస్ట్ బెంగాల్లో అనూహ్యంగా 90%, అంటే హింసాత్మక సంఘటనలు చాలా మేరకు నిలవరించగలిగారు సిఆర్పిఎఫ్ బలగాలు చేతిలోకి తీసుకోవటం వల్ల. కానీ అభ్యర్థుల మీద దాడులు జరిగినాయి. ఎక్కడ లోపం జరిగిందంటారు? మీరు చెప్పినట్లు ముందు ఓటింగ్ శాతం 92.72% అనేది బహుశా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్వతంత్ర భారత చరిత్రలో ఇది బహుశా రికార్డు అనుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో, మామూలుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో వస్తుంది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థాయి రావడం అనేది అదొక రికార్డు. ఇది సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యము పరిడవిల్లుతా ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇక రెండవది, మీరు చెప్పినట్లు మరి ఇంత భారీ పోలింగ్ ఏ పార్టీకి అనుకూలము అనే యాంగిల్లో సరే నాణానికి రెండు వైపులా వాదించవచ్చు. ఒకటి, యాంటీ ఓట్ వచ్చేసి యాంటీ గవర్నమెంట్ వచ్చేసి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఓడించడానికి ఎక్కువ సంఖ్యలో రావడం అనేది ఒక యాంగిల్. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి పాజిటివ్ ఓటు కూడా వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు యాంటీ ఎక్కువ ఉంటుందో పాజిటివ్ కూడా వచ్చేసి వాళ్ళు కూడా ఈక్వల్ గా, అంటే పోటీ తీవ్రంగా ఉంది అనేది, అది ఎవరికి అనుకూలం అనే దానికంటే కూడా పోటీ తీవ్రంగా ఉంది అనేది ఒక ఇండికేషన్. పార్టీల పరంగా, అభ్యర్థుల పరంగా తీవ్రంగా ఉంది అనేది ఒక ఇండికేషన్. సరే, ఓవరాల్ గా చూస్తే మరి ఇంకా వెస్ట్ బెంగాల్ ఇంకా సెకండ్ పేజ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఒక కన్క్లూజన్ రాలేము. కానీ తమిళనాడులో బహుశా భారీ మెజార్టీ కాదు కానీ కంఫర్టబుల్ మెజార్టీతోనే డిఎంకే వచ్చే అవకాశం అనేది నాకు అనిపిస్తుంది. దానికి ప్రధానంగా టీవీకే పార్టీనే కారణం అనిపిస్తుంది. టీవీకే పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటును చీల్చడం అనేది అది డిఎంకేకు అనుకూలమవుతుంది. లేకుంటే ఆ ఓటు వచ్చేసి ఏడీఎంకే పోయేది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఏడీఎంకేకి పోయే ఓట్లు కొంత ఏడీఎంకే చీల్చుకుంటుంది, కొంత టీవీకే చీల్చుకుంటుంది. కాబట్టి అది డిఎంకేకు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి డిఎంకే అందులో నాయకత్వము, ఆర్థిక బలము, అంగబలము, ఈ యొక్క తమిళుల ఆత్మగౌరవ నినాదం 83లో ఎన్టీ రామారావు ఆత్మగౌరవ నినాదం వచ్చినట్లు ఇప్పుడు ఈ యొక్క డీలిమిటేషన్, మహిళా బిల్లు, మహిళ అనేది ఒక యాంగిల్ కంటే కూడా తమిళనాడులో డీలిమిటేషన్ అనేది అది తమిళుల ఆత్మగౌరవం అనే దానికి ఆయన ఒక స్టాలిన్ గా ఛాంపియన్ గా ప్రొజెక్ట్ అయినాడు. కాబట్టి అది ఈ లోప జరిగింది కాబట్టి ఆ అడ్వాంటేజ్ రావచ్చేమో స్టాలిన్కు అనిపిస్తుంది. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఎలా చూస్తున్నారు? 92% అంటే అసాధారణ పోలింగ్ శాతం. అంటే ఇది ఫేజ్ 1 అనుకోండి, ఫేజ్ 2 కూడా ఉంది ఇంకా మనకి. అయితే ఫేజ్ 1లో మనం ముందర నుంచి ఊహించినట్టే, డిస్పైట్ ది డిప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్, డైరెక్ట్ క్యాండిడేట్స్ మీద దాడులు జరిగినాయి. అటు ఏజేయూపీ హుమాయూన్ కబీర్, అతని మీద కూడా దాడి జరిగింది. పాపం అతను బీజేపీ బి టీమ్ అని చెప్పేసి బ్రాండ్ చేసి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి మామూలు మన భాషలో చెప్పాలంటే పిచ్చి కొట్టుడు కొట్టారట. అక్కడ వచ్చిన విజువల్స్, కార్యకర్తలు, అతను తప్పించుకున్నాడు కానీ కార్యకర్తలు ఎక్కువగా గాయపడ్డారు. సో అంత అంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే అక్కడ ఫ్రస్ట్రేషన్లో ఉందా, అంటే చాలా డిస్టర్బ్డ్గా ఉందా, ఎందుకు ఆ అటాక్స్కి దిగింది ఇంత సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నా కూడా? నమస్తే అండి, పెద్దలకు అందరికి నమస్తే. వాసు గారు, ఇది వాస్తవంగా నేషన్ వైడ్ ట్రెండ్ లా అనిపిస్తుంది నాకైతే. ఆఫ్టర్ ఎస్ఐఆర్
శుద్ధీకరణ జరిగింది ఓటర్ లిస్ట్. దాంతో ఎన్నడూ అలాగే ఓటర్ లేకుండా ఉండిపోయినటువంటి వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఇవన్నీ తగ్గిపోవడం వల్ల కూడా బహుశా ఇప్పుడు అస్సాంలో పెరిగింది, బీహార్లో పెరిగింది, మొన్నటి ఎన్నికలు జరిగినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా సేమ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఒకటైతే తప్పకుండా ఉండి తీరాలి అనేది నాకు అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో పొలిటికల్ కాంపిటీషన్ పెరిగింది బాగా. తమిళనాడులో అలాగే పెరిగింది. చావో రేవో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పోలింగ్ బాగా జరుగుతుంది. బెంగాల్ ఏమో పొలిటికల్ కల్చర్ ఇది దాడులు, ప్రతి దాడులు, తర్వాత ఇవన్నీ కూడా అది లాస్ట్ 40-50 ఇయర్స్ స్వాతంత్రం వచ్చాక దేశమంతా ఉన్న కాస్త డెమోక్రసీ, డెమోక్రటిక్ వాల్యూస్ ఇవన్నీ దేశమంతా ఒకలాకుంటే బెంగాల్లో ఆ కల్చరే రాలేదు. నేను అనుకుంటా డెమోక్రసీని ఎంజాయ్ చేయలేదు బెంగాల్ ఇంకా ఇప్పటికి కూడా. కంప్లీట్ డెమోక్రసీ ఒక దేశమంతా యావరేజ్ చేసినప్పుడు ఎట్లుంటుందో అలాంటి ఇది ప్రశాంతత, ఎన్నికలు జరుగుతాయి, ఓటు వేస్తాము, ప్రభుత్వాలు మారుస్తాము అనేటువంటి ఏదైతే కల్చర్ దేశంలో ఏర్పడ్డదో అది ఇప్పటికీ రీచ్ కాలేదు. కనుక కల్చర్ ను నేను నిందిస్తున్నా. పొలిటికల్ కల్చరే అంటే 40-50 ఇయర్స్ హిస్టరీని నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చెప్తున్నాను. ఒకటి దాడులు కల్చరే అక్కడ. రెండవది డెమోక్రసీ సంపూర్ణంగా లేకపోవడము, లైన్ లో నిలబడి ఎంత మర్యాదగా దేశం అంతా ఓట్లు వేస్తున్నారో అలాంటి కల్చర్ ఇంకా అక్కడికి రీచ్ కాకపోవడం అనేది కూడా ఇప్పటికే ఉంది. ఇప్పుడేమో పాపం మమతా బెనర్జీ ఎట్లా అయితే 30 ఇయర్స్ ఉన్న సిపిఎం ను తొలగించినప్పుడు ఎటువంటి వాతావరణం ఉందో అటువంటి వాతావరణం ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తుందండి మనకు. కనుక చావో రేవో అనే పరిస్థితి సిపిఎం కి అప్పుడు ఉంది. ఇప్పుడు మమతా బెనర్జీది కూడా అదే పరిస్థితి ఉంది. కనుక బాగా ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు అంటే దీది చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. దాంతో ఈ దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంత జరిగినా ఓ రకంగా చెప్పాలంటే భరోసా, ఓటర్కు ఒక భరోసా ఇవ్వడంలో కొంత కేంద్రము, బలగాలు ఇవి కొంత సక్సెస్ అయింది. అందుకే ఓట్ పర్సెంటేజ్ బాగా పెరిగింది. పోయినసారి అంతకు ముందు సారి ఆ భరోసా ఇవ్వలేకపోయారు. మేము ఉన్నాం, పర్వాలేదు, రండి ఓట్లు వేయండి అనేటువంటి ఒక భరోసా కూడా గట్టిగా ఇవ్వడం జరిగింది. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఘర్షణలు జరిగాయి. జరగాల్సిన అంత లెవెల్లో జరగకపోయినా జరిగాయి అని నేను అలా ఓవరాల్ గా చూస్తున్నటువంటి విషయం. వాసుగా ర్యాలీ చేశారు కదా సార్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ అన్ని ర్యాలీ చేసినాయి. ఏం పర్లేదు, మేము ఉంటాం, ఇంకో 6 నెలలు ఉంటాం, మీరు వచ్చి ఓటేయండి, మీకు పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలు కూడా తీసేస్తాం, ఎందుకంటే ఆ పోలింగ్ బూత్లో తృణమూల్ కాంగ్రెస్కి ఒకవేళ ఓట్లు పడకపోతే దాడి చేసి చంపేస్తారనే భయం కొద్దీ ఇళ్లకు బిగాలు బిగించుకొని ఉండిపోయారు. వాళ్ళందరికీ భరోసా ఇచ్చారు. అయినా కూడా ఏంటంటే దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ చూసారా, ఒక బీజేపీ ఉమెన్ క్యాండిడేట్ ఆవిడ మీద కూడా దాడి చేశారు. అది పోలీసులే స్వయంగా చెప్పారు. ఇంకో చోట మనం విజువల్స్ చూస్తున్నాం, ఒక క్యాండిడేట్ని పోలీసు రెస్కార్ట్ చేసి రాళ్ల దాడి జరుగుతుంటే పట్టుకి పక్కనే తీసుకుపోతున్నారు వెస్ట్ బెంగాల్. ఎందుకంత యాజిటేటెడ్గా ఉంది ఆవిడ? ఒకసారి అధికారం పోతే ఏం పోయింది? అట్లుండదు కదా మాస్ గారు. ఆమె కూడా అలాగే కష్టపడ్డది పాపం. ఒక 20-25 ఇయర్స్ ఆమెను రోడ్డు పైన వేసి ఫుట్బాల్ ను తన్నారు కదా ఒకప్పుడు. అవన్నీ ఆమె చూసింది. కాకపోతే గ్రేట్ ఏంటంటే అలాగే చేయాలని చేసింది అంటారా ఆవిడ కూడా? అక్కడ బెంగాల్లో అందుకే అంటున్నాను, కల్చర్ ఏమైందంటే తన్నులు తినాలి, రోడ్ల పైన పడాలి, తన్నులు తినాలి, తింటే గానీ అధికారంలోకి రాని పరిస్థితి. 30 ఏళ్ల తర్వాత ఆమె అలాగే కష్టపడ్డది. పాపం దెబ్బలు తిన్నదండి ఆమె, రోడ్డు పైన వేసి కొట్టారు కూడా ఆమెను. చూడండి, అలాంటి పరిగెడుతున్నాడు పాప ఆయన, విజువల్స్ చూడండి. ఎస్, బీజేపీ కూడా ఇప్పుడు తను తినాల్సిందే, తప్పదా. కల్చర్ అట్లా ఏర్పడ్డది. దెబ్బలు తిని సాధించి నిలబడతారు వీళ్ళు, పర్వాలేదులే తట్టుకుంటారు అన్నప్పుడు ప్రజలు ఓట్లు వేసేస్తారు ధనధన. కనుక ఒక భరోసా కావాలి వాళ్ళకు. అలాంటి ఒక కల్చర్ నేను తులసిరెడ్డి గారు బహుశా నేను చెప్తున్నది కౌంటర్ చేస్తే చాలా బాగుంటది ఒకవేళ కాదంటే. ఎందుకంటే నా అబ్జర్వేషన్ ఆ విధంగా చాలా చాలా పెద్ద పోరాటం అండి. అంటే మమతా బెనర్జీ పోరాటం నేను చెప్పేది ఎంత సింప్లిఫై అయిపోయి, తాను నిజ జీవితంలో కూడా అంత సింప్లిసిటీ, రబ్బర్ స్లిప్పర్లు వేసుకొని, ముతుక చీర కట్టుకొని, కమ్యూనిస్టుల కన్నా పేదరికము ఆమె లోపల కనపడ్డాయి. కనుక ఆ ఐడియల్స్ కూడా కనపడ్డాయి. పోరాటం కూడా కమ్యూనిస్టుల కన్నా బలమైన పోరాటం ఆమె చేసింది. సో ఓవరాల్ గా జరిగింది ఏంది మరి? బెంగాల్కు లాభం అయిందా అంటే లేదు. బెంగాల్ ఇండస్ట్రీ మొత్తం ఖతం అయిపోయింది. బెంగాల్ దేశంలో క్యాపిటల్ ఒకప్పుడు, ఈ దేశానికి ముఖ్యంగా ఇండస్ట్రియల్ క్యాపిటల్ అది.
అలాంటిది బుగ్గిపాలైపోయింది. ఏం లేదు. 56 ఏళ్ల తర్వాత బెంగాల్ను తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. కనుక ఈ పొలిటికల్ కల్చర్ బెంగాల్ కు సాధించేది ఏం లేదు. కాకపోతే బెంగాల్ ప్రజలకు ఈ రోజు కూడా ఆ వెలుతురు, డెమోక్రసీ లేకపోతే ఫ్రీడమ్ యొక్క వెలుతురును ఇంకా చూడలేదు. ఆ రుచి చూడలేదు వాళ్ళు. డెమోక్రసీ అంటే ఇంత బాగుంటుందా అని వాళ్ళకి చూపించాల్సిన సమయం వచ్చింది అసలు. రైట్. ఒకసారి విజయకృష్ణ గారి దగ్గర వారు తమిళనాడు నుంచే ఉన్నారు. సో ముందర తమిళనాడు పోలింగ్ ఎలా ఉంది సార్? పోలింగ్ అండ్ అలాగే టీవీకే విజయ్ ఆయన ఏమైనా చీల్చగలడా? అంటే డిఎంకేకి అనుకూలంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్స్ ఒక 10 15 తెచ్చుకుంటే ఆయన రేపు పొద్దున కింగ్ అయ్యే పరిస్థితి లేదు, కానీ కింగ్ మేకర్ కాబోతున్నాడని కొన్ని ఇండికేషన్స్. కాలే వణకం అనేవరకం అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, తమిళనాడులో అత్యంత శాంతియుతంగా 85% పైగా ఓటింగ్ జరిగింది. ఇది భారతదేశానికి ఒక మంచి ఉదాహరణ. మన కోసం ఎంతోమంది టీచర్లు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తూ 76,000 పోలింగ్ కేంద్రాల్లో ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఆవిష్కరమైనది. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు విజయం సాధించారు అంటే కారణం ఏంటంటే, మన కోసం ఎంతమంది సిబ్బంది నిజాయితీగా పనిచేసి మన వేలు మీద ఆ ముద్ర పడేలాగా చేశారో వాళ్ళందరినీ గుర్తించుకుంటూ ఇవాళ నేను నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని నేను మీకు న్యాయాన్ని, సత్యాన్ని మాత్రమే చెప్తాను. ఇవాళ విజయ్ గారు చక్కగా ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పాలక ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళటంలో సఫలమయ్యారు. వాళ్ళ యొక్క ప్రచారంలో ఒక అపశృతి కూడా చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట్లో అనేక మంది చనిపోవడం జరిగింది. కొన్నాళ్ళు ఆయన విరామం తీసుకొని మళ్ళా అదే ఉత్సాహంతో పాల్గొని ముఖ్యంగా యువతని ఆకట్టుకున్నారు. కానీ మనం వాస్తవంగా చూసినట్టయితే 3వ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు అంగీకరిస్తారా అంటే అది మనకి ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తాయి. తర్వాత ఎంతోమంది విశ్లేషకులు విజయ్ గారు వచ్చేసి ఏడీఎంకే ఓట్లు చీలుస్తారా లేకపోతే డిఎంకే ఓట్లు చీలుస్తారా అని చెప్పగా, ముఖ్యంగా వచ్చేసి సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ప్రజలు డిఎంకేకి ఓటు వేస్తారు. అందువల్ల ఏంటంటే డిఎంకే ఓటు నుంచి విజయ్ గారికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. 18 నుంచి 25 వయసులో ఉన్నటువంటి యువత మరియు చాలామంది, నేను కూడా చూశాను, నేను కూడా మైలాపూర్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, వారి వెనకాల ఈలలు వేసుకుంటూ పిల్లలు చక్కగా కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళారు. మీరు ఆంధ్ర రాష్ట్రాల్లో చూసినట్టయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంతో అద్భుతంగా ప్రచారం చేశారు. కానీ ఫలితాలు వచ్చేటప్పటికి వారికి 20 సీట్లకి పరిమితమయ్యారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు కూడా మొదటిసారిగా ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఏంటంటే మనం కొద్దిగా వేచి చూద్దాం. రెండోది ఏంటంటే, ఇంత అద్భుతంగా మనకి ఫలితాలు వచ్చాయంటే తమిళంలో ఒక మంచి నానుడు ఉంది. వள்ளுவர் చెప్తారు, ఎన్నియాగుం ఎది ఎన్నియర్ తిన్నియర్ ఆక్కపేరింది యద్భావం సద్భవతి. అంటే ఒక మంచి సంకల్పంతో ఇవాళ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ 5 సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళు రాసుకున్నారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చిందా లేకపోతే ప్రభుత్వ అనుకూల ఓటు వచ్చిందా అనటానికి కూడా మనం రకరకాల సంఘటనలు చూసుకోవాలి. ముఖ్యంగా చెన్నైలో జరిగినటువంటి ఒక నాయకుడు ఆమ్స్ట్రాంగ్ గారు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఈ నాయకుడు ఆమ్స్ట్రాంగ్ గారి హత్య తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. అందులో చాలామంది పెద్దల హస్తమే ఉన్నట్టుగా అక్కడ చాలామంది చర్చకి దారి తీశారు. సో ఇలాంటి చట్టపరమైన ప్రశ్నలు వస్తున్నాయని, ఆ తర్వాత అక్కడ గంజాయి సేవనం వల్ల అనేక మంది జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని, అట్లాగే భాషేతరుల మీద కేవలం నువ్వు తమిళుడివి కావు అనే ఒక విషయం మీద కూడా అనేక దాడులు జరిగాయి. ఈ 3 విషయాల మీద బీజేపీ కానీ ఏఐడిఎంకే కానీ అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం పైన పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ఒక విషయం చెప్పండి, ఈ మధ్యకాలంలో ఉదయనిధి స్టాలిన్ ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గడిచిన 2-3 ఏళ్లుగా ఆయన కాలికి బలపం కట్టుకొని చేతికి కంకణం కట్టుకొని తిరుగుతూ చేస్తున్న ప్రచారం కానీ విద్వేషపూరిత వ్యాఖ్యలు కానీ అవేమన్నా ప్రభావం చూపిస్తాయి? ఎందుకంటే సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, ఇంకేమన్నా ఉంటే కలరా, అలాంటి మసూచి, ఇటువంటి వాటన్నిటికీ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన అన్నాడు. ఆ తర్వాత కూడా అదే స్టాండ్ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏమీ డిబేట్ కాల, తాను నమ్మిన సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా
ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. యాంటీ హిందూ స్టాండ్ని చాలా బలంగా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని ఏమన్నా వర్టికల్ డివిజన్ ఆఫ్ ఫోర్స్ అక్కడ ఏమన్నా ఇండికేషన్ కనిపించిందా తమిళనాడులో? అన్ని నియోజకవర్గాల్లో కాకపోవచ్చు, అట్లీస్ట్ కొన్ని నియోజకవర్గాలు. నేను మీకు మంచి శుభకరమైనటువంటి వార్తలు ఇస్తున్నానండి. ఇంతకాలం ఏంటంటే నిద్రపోతున్నటువంటి హిందువు జాగృతం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ద్రావిడ కళగం సభలో ఇట్లాగా ఒక వేల సంవత్సరాలుగా ఆచరించినటువంటి ధర్మాన్ని ప్రత్యక్షంగా దాడి చేశారో, దేశవ్యాప్తంగా కూడా అప్పుడు ఎన్నికలు 2024 ఎన్నికల సందర్భంలో ప్రతిధ్వనిచ్చింది. అప్పటి నుంచి ఉదయనిధి గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాను కూడా తమిళుడిని అంటూ తర్వాత విభూతి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విజయం ఏంటంటే ఈ ఒక 2 సంవత్సరాలుగా ధర్మం మీద దాడులు చేసే ఒక ఉధృతి తగ్గింది. కానీ నిరంతరం వారు చేస్తూనే ఉంటారు. పొన్ముడి గారు అయితే చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలే చేశారు. నిలువ ఒక ఉదాహరణ చెప్తే మటుకు చాలా బాధపడతారు. వైష్ణవులు పెట్టుకునే బొట్టు గురించి, తర్వాత శైవులు పెట్టుకునే బొట్టు గురించి ఇంకొక స్థానంలో వారు మాట్లాడడం జరిగింది. అది అసలు మనం ప్రత్యక్షంగా మాట్లాడలేం. కాకపోతే ఏంటంటే ప్రజా తీర్పుని ఇప్పుడు నాకు సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారని చెప్పేసి ఇవాళ కూడా నేను ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్వాగతిస్తాను. ప్రజలు అంటే ఏంటంటే వాళ్ళ పిల్లలతో సమానం. ఒక ఇంట్లో మనం ఒక ఖర్చుకి తండ్రి ఏ విధంగా అయితే అన్ని విషయాలకి ఖర్చు పెడతాడో, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలు వచ్చేసి మా రోడ్ల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజల ఆరోగ్యం గురించి కానీ త్రికరణ స్థితితో పనిచేస్తే అది క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ప్రతిఫలిస్తుందండి. మంచి జరగాలని. విజయకృష్ణ గారు, ఈ అక్షయ హరిహరన్ అని ఒక సినిమా యాక్ట్రెస్, ఆవిడ ఓటు వేయడానికి అడగారు వెళ్ళారట. వెళ్తే ఆల్రెడీ వేస్తారట. ఒకసారి ఆవిడేం మాట్లాడారు చూద్దామండి. Hi, I'm just here to say that someone else has already casted my vote. It's really shocking. So I'm from Velicheri and I didn't get my vote slip. And then online I details போட்டு எடுக்கும்போது my booth was in Adayar. So I went to Adayar. அங்கே போய் I waited for an hour and அங்கே போய் பார்த்தா someone else had already casted my vote with like வேற ஒரு ஃபோட்டோ இருக்குது, claiming to be a 24-year-old. ஆனால் ஃபிங்கர் பிரிண்ட் போட்டிருக்காங்க. என்கிட்ட வந்து செகண்ட் நேம் என்ன, உங்கள் செகண்ட் நேம் என்னன்னா ஹரிஹரன் சொல்கிறேன். எவ்ரிதிங் இஸ் கரெக்ட் ஆன் த பேப்பர். ஆனால் ஃபோட்டோ மட்டும் வேறு இருக்குது. அப்போ வந்து நீங்கள் ஃபஸ்ட்டு வந்தவங்கள்ட்ட வந்து நீங்கள் கேட்டிருக்கணும்ல உங்கள் செகண்ட் நேம் என்னன்னு கேட்டிருக்கணும். அவங்களோட ஆதாரில் வந்து நீங்கள் செக் பண்ணியிருக்கணும். எதுவுமே செக் பண்ணாமல் எப்படி வந்து அவங்கள ஓட்டு போட விட்டாங்கன்னு எனக்கு தெரியல. ஸோ after waiting for so much time, I finally casted my tender, ballet vote or challenge vote. I'm not really sure about that. But எனக்கு அது like I don't find it appropriate because it's just a paper. என் கண்ணு முன்னாடி சீல் கூட அவங்க பண்ணலை. கேட்டால் இது இன்னும் எத்தனை இந்த மாதிரி வரும்னு தெரியல அப்படின்னே. பட் how can you like సో తమిళంలో కూడా చెప్పింది, మీకే అర్థం అవ్వాలి. నాకు అర్థమైందండి. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వీడియో నేను నిన్న చూశానండి. ఇది కేవలం దొంగ ఓటు మాత్రమే కాదండి, ఈ ప్రత్యేక తీవ్ర సవరణ అని చెప్పి చేశారు కదండి. చనిపోయిన వారు లేకపోతే ఆ రాష్ట్రాన్ని వదిలిన వారిని ఓట్లు తీసేస్తే పర్లేదు, కానీ అక్కడున్న తమిళనాడు ఎన్నికల సంఘం చేసినటువంటి పొరపాటు వల్ల నిన్న నేను మైలాపూర్లో ఒక తండ్రి బాధపడుతూ చెప్పారండి, మొత్తం వాట్సాప్ రికార్డులతో. వాళ్ళ కూతురు వచ్చేసి ఆవిడ వచ్చేసి నడవలేరు. ఆ ఓటు కోసం 2 నెలలుగా కూడా అప్లై చేసుకున్నా కూడా ఇంటికి వచ్చి ఆ పిల్ల యొక్క ఓటు తీసుకోలేదు. నేనంటానండి ఇది వచ్చేసి ఓవర్లాపింగ్ గా ఉండొచ్చండి. అంటే ఒకే పేరుతో ఇద్దరు ఉండటం వల్ల ఎవరైతే తనకి ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆవిడ ఓటు అదే పేరుతో ఉన్న వాళ్ళు అక్కడ ఓటు వేసి ఉంటారండి. మొన్న కూడా నేను ఇంకొకళ్ళ ఓటు చెక్ చేస్తే మైలాపూర్లో ఉన్న ఓటు తిరుచెందూరులో ఉన్నట్టుగా వచ్చిందండి. కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు ఎన్నికల సంఘం ఇలాంటి పొరపాట్లు వాళ్ళు ఎప్పుడైనా ఒక ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించినట్టయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రైట్. తులసిరెడ్డి గారు, ఒక చోట బోల్పూర్ అనే చోట ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ వాళ్ళు మరోసారి పట్టుకున్నారట. 4 గంటల పాటు ఈ వాహనాలు ఎక్కడున్నాయి? సో ఇది ఈ ప్రాక్టీస్ అందరూ మొదలెట్టేసినట్టున్నారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. తులసిరెడ్డి గారు, ఈ ఈవీఎంలు తరలిస్తున్న వాహనాల్ని క్యాప్చర్ చేయటం, అది బీజేపీ వాళ్ళు పట్టుకు, బహుశా ఇది వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు. సో లాస్ట్ రిసార్ట్ అంటే ఆవిడ ఎక్కడ చిట్ట చివరి నిమిషం దాకా శ్రమపడేలాగా ఉన్నారు మమతా బెనర్జీ గారు.
ఇది వచ్చేసి ఇంకా సావధాన భేద దండోపాయాలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, తీవ్రంగా ఉన్నప్పుడు వచ్చేసి ఇంకా అన్ని ప్రయోగాలు. ఇప్పుడు గతంలో వచ్చేసి రిగ్గింగులు, ఇప్పుడు రాయలసీమలో కడపలో వచ్చేసి ఇవన్నీ ఎప్పుడో జరిగేటి ఇవన్నీ వచ్చేసి ఇంకా మిగతా చోట కంటే ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. ఆల్మోస్ట్ రాజకీయ పెద్ద స్థాయి నాయకులు అంతా ఆల్మోస్ట్ ఒక 4-5 బూతులు రిగ్గింగ్ చేసుకుని గెలిచిన వాళ్ళే. మొత్తం కడప జిల్లా వరకు తీసుకుంటే పెద్ద పెద్ద నాయకులందరూ 1, 2, 3, 4, 5 బూతులు, అంటే ఎవడు ఎక్కువ చేసుకుంటే రిగ్గింగ్ చేసుకుంటే వాడు లీడర్ అయిపోతొచ్చారు. ఆల్మోస్ట్ అందరూ ఆట అయిపోయిన వాళ్ళే. కాబట్టి ఇది దాన్ని ప్రతిఘటించినప్పుడు ఓడిపోతారు, దాన్ని నిలబెట్టుకున్నప్పుడు గెలుస్తారు. ఆ నిలబెట్టుకున్న దానికోసము మొత్తం అన్ని ప్రయోగాలు చేస్తారు. కాబట్టి బాంబులు కల్చర్ ఇదంతా కారణం వచ్చేసి రిగ్గింగ్ కోసమే. ఆడ ఒక 1000 ఓట్లు ఉంటే 900 ఓట్లు గుద్దుకోవచ్చు. 90% వరకు గుద్దుకుంటే మళ్ళీ ఎక్కువైతే కానీ ఏమన్నా పక్కన పెడతారని చెప్పేసి 90% రిగ్ చేసేస్తారు. ఇది ఆ టైప్. ఇక్కడ ఇంకా అది సాధ్యం కానప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కానీ ఎంత ఏమైనా సరే గతానికంటే తగ్గినాయి, అంతవరకు సంతోషపడాలి. ఇది గతంలో కూడా ఉంది. డాక్టర్ తులసిరెడ్డి గారు, ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఏమన్నా కనిపించిందా 2 రాష్ట్రాల్లో మీరు నోటీస్ చేసినంత వరకు? అంటే నేను పెద్దగా ఇప్పుడు మనకు వారు చెప్పారు ఒక పాయింట్, పర్సెంటేజ్ ఎక్కువగా పోలేదానికి కారణము ఎస్ఐఆర్ అనేది, అది కరెక్ట్ నా అభిప్రాయం కూడా. ఎందుకంటే గతంలో చనిపోయిన ఓట్లు, చనిపోయిన వాళ్ళ పేర్లు, తర్వాత డబుల్ ఎంట్రీ, ట్రిబుల్ ఎంట్రీ ఇవన్నీ ఉండేటి. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఉండరు కాబట్టి వాళ్ళు ఓటు వేసేది కాదు, అన్ని ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తీసేశారు కాబట్టి 92.72% పోలిందంటే అది డెఫినెట్ గా ఆ పర్సెంటేజ్ ఇంక్రీజ్ దానికి డెఫినెట్ గా ఉపయోగపడి ఉంటుంది. తర్వాత రెండవది, నేను ఇంకా అది ఓటింగ్ ప్యాటర్న్ మీద అనేది మనం ఇప్పుడే చెప్పలేం. మరి నేను చదివిన ప్రకారంగా వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓటర్లు తీసేస్తే అందులో 34% మంది ముస్లిమ్స్ అయితే 63% హిందువులు. మరి ఒక ముస్లిం తీసేసి అంటే అది వన్ సైడ్ అనుకోవచ్చు, కానీ 34% ముస్లిమ్స్ అయితే 63% హిందువుల పేర్లు తీసేశారట 90 లక్షల్లో. కాబట్టి అది ఎన్నికల రిజల్ట్ మీద కంటే కూడా ఈ యొక్క పర్సెంటేజ్ పోలింగ్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది నా అభిప్రాయం. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మీరేమంటారు? ఇప్పటిదాకా నింద ఏంటి, ఓన్లీ ముస్లిమ్స్ ఓట్లు తొలగించారు, మరి 63% హిందువుల పేర్లు తీస్తారు కదా? అట్లా తొలగించడానికి రాదండి వాళ్ళు అంటారు. కానీ వాసు గారు, నేను ఒక విషయం చెప్తాను. ఒక 30 ఏళ్ళు నేను అంటే లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా నేను డ్యూటీ చేశాను. ఎప్పుడు కూడా డ్యూటీ తప్పించుకోలేదు. అంటే ఎంత మారింది మన ఎన్నికల విధానం అనే దానికి. సరే, శేషన్ అనేది చాలా గొప్ప మార్పులు ఆయన తెచ్చినప్పటికీ కూడా కంటిన్యూస్ గా మార్పు చేసుకుంటూ వస్తున్నాము. టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకున్నాము. ముఖ్యంగా ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది టఫెస్ట్ టాస్క్ అండి. ఇది అసలు మనకు తెలియని అంటే గమనించని విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క సిబ్బంది ఎంత ఉంటారండి వాసు గారు? ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంటుంది అంతే. వాళ్ళకి రాష్ట్రాల్లో పెద్దగా ఇది కూడా లేదు. డెప్యుటేషన్ తో వచ్చి తాత్కాలికంగా పనిచేసి వెళ్ళిపోయి ఆఫీసర్స్ తోటి నెట్వర్క్ నడుస్తుంది. అతి తక్కువ ఆఫీషియల్స్ ఉండేటువంటి ఇది ఏదైనా బాడీ ఉందంటే అతి విస్తారంగా పనిచేసే సంస్థ ఇది. అతి తక్కువ మనుషులు ఉన్నటువంటి సంస్థ ఇది. చాలా మంది ఎవరు మాట్లాడరు ఈ విషయం. కానీ నిజంగా అయితే ఈ ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి ఎంత కష్టం అండి వాళ్ళకు. అటువంటిది తయారు చేసింది ఈసారి, చాలా అద్భుతంగా తయారు చేసింది. నేను ఒక దగ్గర అబ్జర్వ్ చేశాను. బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున తొలగించేశారు 1 కోటి మందిని, లేకపోతే 90 లక్షలు అని అంటున్నారు కదా. బెంగాల్ 5th ప్లేస్ లో ఉంది వాసు గారు. ఏది తొలగింపులో 5th ప్లేస్ లో ఉంది. 1st ప్లేస్ మీకు ఆశ్చర్యపోతారు, అండమాన్ నికోబార్ ఉంది. 2nd ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉంది, 2 కోట్ల దగ్గర తొలగించారు అక్కడ. 3rd ప్లేస్ తమిళనాడు ఉంది. మళ్ళా గుజరాత్ తర్వాత 4th ప్లేస్ ఉంది. వెస్ట్ బెంగాల్ 5th ప్లేస్ లో ఉంది. కనుక ఈ తొలగింపులు అనేవి ఒక పని కట్టుకొని ఇక్కడంతా బంగ్లాదేశ్ చొరబాట్లు ఉన్నారు, లేకపోతే ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నారు, తొలగించి పారేసేయాలి, ఈ ఈసీ ఆ పని చేస్తుంది, పని కట్టుకొని ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఈ ప్రచారం ఉంది చూడండి, చాలా దుర్మార్గమైన ప్రచారం. ఈసీ తన పని తాను చేసుకుంటూ పోయింది. జరిగింది ఏంటంటే వారు చెప్పారు కదా,
అనవసరమైన ఓట్ లిస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు అక్కడ లేరు, ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు, చనిపోయి ఉంటారు. ఈనాళ్ళు తొలగించలేదు. ఎన్నేళ్ళు అయిపోయింది మనకి ఇవన్నీ తొలగించగా. శుద్ధి చేసే పని ఇప్పుడు చేశారు కనుక మీరు వారు చెప్పినట్టుగా హిందూ ఓటర్స్ ఎక్కువ పోయారు, ముస్లిం ఓటర్స్ తక్కువ పోయారు అనేది ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకు అట్లా అనిపిస్తుంది మనకంటే, ఇగో ఈసీ వెళ్ళింది ముస్లిం ఓట్లను తొలగించడానికి, అక్కడికి వెళ్ళింది అనేటిది ఒక మైండ్ లో మనకు కూర్చున్నది. అట్లేం లేదు. అంటే ఓటర్ లిస్ట్ లో తొలగించాల్సిన ఓట్లు తొలగించబడ్డాయి. అంటే అనవసరమైన ఓటరు, అక్కడ ఓటర్ లేడు, అలాంటి ఓట్లు తొలగించకపోతే మరి ఎట్లా అవుతుంది? పర్సంటేజ్ మారిపోతుంది. శుద్ధీకరణ అంటాం. ఇది జరిగింది వాస్తవంగా. అందుకే గొడవ అంతా ఏడుంది, బెంగాల్లో ఉంది గొడవ. మరి ఎందుకు అంత? తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా పోయినాయి, తమిళనాడులో ఇంకా ఎక్కువ పోయినాయి. అయినా సరే గొడవ ఏం లేదు. వారు చెప్పారు కదా ఇంతకుముందు చాలా బ్రహ్మాండంగా ఇది జరిగింది అని. ఓటర్లు హాయిగా వచ్చి లైన్ లో నిలబడి. కనుక డెమోక్రసీ అనేది మెచ్యూర్డ్ గా మారుతుంది మన దేశంలో. దీన్ని వెల్కమ్ చేయాలి అందరం కలిసి. ఇది రెండు అంశాలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, రెండు అంశాలు. ఒకటి ఏంటంటే 90 లక్షల పైన బెంగాల్లో తీశారు, అందులో 27 లక్షలు హోల్డ్లో పెట్టారు. వాళ్ళు ఇంతకుముందు 2-3 ఎన్నికల్లో ఓటేసిన వాళ్ళే. సరే మిగిలిన వాళ్ళు తొలగించేసరి ఇబ్బంది లేదు, చచ్చిపోయారో ట్రాన్స్ఫర్ అయ్యారో వేరే చోటకి వలస వెళ్ళారో డూప్లికేషను ట్రిప్లికేషను తీసి పక్కన పెట్టండి. ఈ 27 లక్షలు హోల్డ్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ వచ్చి విచారించారు. వాళ్ళు ఏది తేల్చకుండా 27 లక్షల మంది ఓటర్ల భవితాన్ని ఇలా గాల్లో ఉంచడం కరెక్టేనంటారా? అది తప్పే మరి. అంటే నిజమైన ఓటరు హోల్డ్లో పెడితే చాలా దుర్మార్గమే. కానీ విదేశీ ఓటర్లు ఉన్నారు అక్కడ. ఆయనకు ధైర్యం సరిపోవడం లేదు. నేను ఇక్కడే పుట్టాను పెరిగానని చెప్పేంత ధైర్యం లేదు, ఆధారాలు చూపించే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా ఇది అఫీషియల్ గా నువ్వు విదేశీ ఓటరు వెళ్ళిపో అని చెప్పడానికి వీల్లేదు ఇది. ఎందుకంటే ఎస్ఐఆర్ కు ఈ విదేశీ ఓటర్ను గుర్తించే పని కానే కాదు కదా. కనుక ఇక్కడ మధ్యలో ఏముంది అంటే విదేశీ నుంచి వచ్చిన వాడికి ఒక భయం, గట్టిగా వచ్చి క్లెయిమ్ చేయడు. కానీ అక్కడ ఉన్న పార్టీలు అరే నువ్వు నిలబడరా మేము ఉన్నామని నిలబెడుతున్నారు. ఈ మధ్యలో ఈ సంశయం కారణంగా హోల్డ్లో ఉన్నాయి తప్పితే వేరే ఏం కాదు. వాళ్ళు క్లెయిమ్ చేయడానికి, వాళ్ళకి అఫీషియల్ గా క్లెయిమ్ చేయాలి కానీ క్లెయిమ్ చేయడం లేదు, భయపడుతున్నారు వాళ్ళు. ఇలాంటిది ఒక పరిస్థితి అక్కడ ఉంది. హోల్డ్లో ఉండడానికి ఊరికే అనవసరంగా అట్లా ఏం లేదు. జరిగిన విషయం అయితే అది వాసు గారు. ఇంకొకటి మనం ఒక విజువల్ ఆవిడ మాట్లాడుతున్నారు. సాల్టోరా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ లోగో ఉన్న ఒక కారులో చాలా ఈవీఎంలను బీజేపీ స్వాధీనం చేసుకుంది. అది చూడండి, ఆవిడ మాట్లాడుతున్నారు కూడా ఒకసారి. দেখুন এই যে তৃণমূলের ফ্ল্যাগ রয়েছে, দেখুন তৃণমূলের ফ্ল্যাগ ইভিএম রয়েছে, তৃণমূলের ফ্ল্যাগ গোষ্ঠী ধান বার করে এখন গাড়িতে আগুন ধরাই দেবো, গাড়িতে আমি আগুন ধরাই দেবো, গাড়িতে আগুন ধরাই দেবো। আমি ভালো কথা বলে দিচ্ছি, একটা যদি ইভিএম যদি পাল্টায় না, হ্যাঁ ওইখান থেকে দেখতে পাওয়া যাচ্ছে তো এটা তৃণমূলের সব ফ্ল্যাগ, এগুলো তৃণমূলের ফ্ল্যাগ এগুলো। సో చూసారు కదండి, ఈవీఎంలను ఎత్తుకెళ్ళిపోయిన టీఎంసీ. సో అంటే ఏ మాత్రం అంటే చివరి చిన్నపాటి అవకాశాన్ని కూడా టీఎంసీ వదులుకోవట్లేదు. ఎందుకంటే అది ఇక లైఫ్ అండ్ డెత్ అన్నట్టు అయిపోయింది టీఎంసీకి. అంత నెసిటీయే ఉంది. ఇప్పుడు బావులే వాళ్ళు ఓడిపోయి కొన్నాళ్ళు సైలెంట్గా ఉండి మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రభ చూపించిన సందర్భాలు కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో అన్ని పార్టీల్లో ఉన్నారు. వాసు గారు, ఈ పోలింగ్ లో మాక్సిమం పోలింగ్ జరిగింది బెంగాల్లో కదా, 92-93కి వెళ్ళిపోయింది కదా. దీంట్లో కొన్ని నియోజకవర్గాలు ఊరికే మీ ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నారు. 2-3 నియోజకవర్గాల పేర్లు తీస్తే సుషేర్ గంజ్ అనేటువంటి ప్లేస్ లో 96% పోల్ అయింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను నేను అంటే, హర్గోవింద్ అండ్ చందన్ దాస్ అని ఇద్దరిని కార్యకర్తలను